Good morning and welcome back. Welcome back to the new vlog. I'm Naveen Golden Boy, Telugu best vlogger, best YouTuber and best influencer. So ఇవాళ మండే ఫ్రెష్ డే అండ్ ఇవాళ బెంచ్ డే. బెంచ్ లాస్ట్ టైం 95 kg కొట్టినాం, ఇవాళ 100 kg బెంచ్ ఊపేసేయాలి అండ్ అట్ ద సేమ్ టైం పుష్ వర్క్ కూడా ఉంది. అండ్ మొన్న వచ్చినప్పుడు మా అమ్మ ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒక చెప్పి షోలు వల్ల కొడుతుంది, మళ్ళీ బక్కగా అని. అవును, ఆబ్వియస్లీ కొంచెం బక్కగా, కాకపోతే లీన్ గీన్లు ఉన్నాం కదా, సో దాన్ని ఇంకొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్లి క్యాలరీస్ 3000 నుంచి ఎగ్జామ్ 3500 పెట్టినా నైట్ మొత్తం ఇంక్రీజ్ అనమాట. సో ఇవాటి నుంచి 3500 క్యాలరీస్ తినబోతున్నాం. సో ఆ 3500 క్యాలరీస్ లో మొత్తం ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ ఏమేమి తింటా ఏంది ఇంకా అనేది ఈ వీడియోలో మొత్తం మీతో షేర్ చేస్తాం, ఓకేనా? సో లీన్ గెయిన్స్ ఇది కూడా లీన్ గెయిన్ కి వస్తుంది, ఎందుకంటే మన 3000 తిన్నా కూడా మనం చేసే వర్కౌట్స్ కి దానికి బాడీ ఎక్కువ బర్న్ చేస్తుంది, ఎందుకంటే మనం టోటల్ 7 days యాక్టివిటీ ఉంటుంది కాబట్టి. రెస్ట్ డేస్ కంప్లీట్ లేకుండా యాక్టివ్ రెస్ట్ డేస్ పెట్టుకుని టోటల్ 7 days చేస్తాం. మనం చేసే దాంట్లో ఆబ్వియస్లీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాం, కాంపౌండ్ లిఫ్ట్స్ వగేరా ఉంటాయి కాబట్టి. సో ఆ ఏమంటే 3000 క్యాలరీస్ అనేవి అవి మెయింటెనెన్స్ లకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, సో ఇప్పుడు సర్ప్లస్ చేసినాం విత్ క్లీన్ ఈటింగ్. సో ఇప్పుడు 3450-480 క్యాలరీస్ అట్లున్నా 3500 అట్లా అనుకో అంటే ఒక నిమిషం వస్తున్నాం. సో ఐ సే యూ ఇన్ దిస్ వీడియో. అట్లనే బాయ్ ఇలా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అప్లోడ్ చేసాడు. ఆ రీల్కి మొత్తం ఇంగ్లీష్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వాయిస్ ఓవర్ ఇప్పుడు వినిపిస్తా ఒకసారి చూడు. పెట్టరా సార్, ప్లే చేయరా సార్, ప్లే చేయ. దీని ఉందా గ్యాలరీ లేదా చూసినాము. ఇంగ్లీష్ వదులుతున్నాడు బాయ్. వెయిట్ అండ్ షో ఇవ్వండి. బాగా లేపు దింగి మొత్తం. అదే ఆగా. Good morning, guys. Today we are talking only in English because one brother asked me today early morning wake up and fresh up. Then I started to go our big brother. From brother's house, me and brother started to ground. In the way of ground, brother put me on air and some scratches also came. And said thanks to God because of no big scratches. And finally reached to ground and completed brother's video shooting. Then we returned to home. From the home, I went to gym and take steam. After steam, look at that pump. Point. Hey, no evil eyes, only good eyes. And after steam, we went to this restaurant to eat some food. Then we seated on our table. Then we started eating food. And our first item, paneer, eaten 2 pieces. And after that, our table filled with chicken, prawns, fish, and more items. And we finished that items also. Then I taken one beer and I finished that beer with this oil piece. And after that, I ate some biryani, some chicken, some mutton, and keera and watermelon. In the end, I take some desserts, and the desserts are some ice cream, double ka meetha, and some cake. And we finished eating. Then we did our Abhishek's fake birthday. All people are clapping, but they don't know today is not his birthday. And this all we did for this extra cake. And we finished all programs in restaurant. Then we reached our home. After reaching home, I slept. Today's finished. Bye. Morning. ఆడ కింద పడి దగ్గర కాయతో మొత్తం ఆగలేదు దిగాడు. ఏమంటారు, బిగ్ బ్రదర్ పుట్టడు మీద నేర్తా చెప్పేసి ఎట్లా ఇంత కల్లా హౌరా ఇట్ విల్ కమ్. ఆడ ఏమంటారు ఇది ఏమంటావు, ఆ టేకుడు అని చూసినావా? అది కాదురా, తినే దగ్గర ఏమన్నావు? ఎయిట్ అనాలి. ఎయిట్ టేక్డ్ కాకుండా 8 అంటే ఇప్పుడు 8 ఉంది కదా. ఇప్పుడు నీకు వర్బ్స్ లో తెలుసు కదా, 8 అన్నాడు. అయినా ప్రతి ఒక్కదాన్ని 8 అనుకున్నా. ఇప్పుడు దాని పేరు చెప్పేసినా అయిపోతుంది. ఇది అది అని చెప్పేసి లండ్ ఫినిష్డ్ టేక్డ్ కాదురా, టేక్ లర్న్ ఫినిష్డ్. ఇట్లా ప్రొనౌన్సియేషన్ ఇట్లా రావాలి. లర్న్ టేక్ ఫినిష్డ్ అను. ఇంగ్లీష్ అది నీకు మొత్తం క్లియర్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో కథం బాధ్యం కాదు దాన్ని. ఏముంది దాన్ని ఏమంటారు, అది కాదురా మీరు మాట్లాడేదాన్ని, దాన్ని ఏమంటారు రా. ఇప్పుడు మనం స్లాంగ్ అన్నాం కదా, దాన్ని వాళ్ళు యాక్సెంట్. క్రేజీ యాక్సెంట్ ఉంది అనేది మస్తు మారుతున్నాను అంటారు. 5 మంది కంప్లీట్ చేస్తే మనం ఆ వర్డ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇట్లా ఒత్తి బట్టి వాటర్ ఫినిష్డ్ టేక్డ్ అంటాం కదా, అట్లా అనొద్దు. దాన్ని ఆ లాస్ట్ అనేది దాన్ని మింగేసేయాలి అంతే, దాన్ని వదిలేసేయాలి. అప్పుడే ప్రాపర్ ఫారెన్ యాక్సెంట్ అంటారు.
సో లెట్స్ ట్రైన్ అవర్ నర్వస్ సిస్టమ్. 50. Come on, only 10 seconds. Only 5. Come on. Art. My shark in the ocean. నేను నోడుతాను చెప్పు ఎంత వచ్చింది అలా స్టోర్ 2 minutes. అక్షరాల 2 నిమిషాలు 2 నిమిషాలు ఎదురా పాడు. సో ఇది ప్రీ వర్కౌట్ షేక్. ఇందులో క్వాంటిటీ ఇంక్రీజ్ చేసిన ఓట్స్ 70 గ్రామ్స్ చేసినాను. సో మొత్తం ఓవరాల్ క్యాలరీస్ వచ్చేసి 749 క్యాలరీస్, 33 గ్రామ్స్ ప్రోటీన్, 66 గ్రామ్స్ కార్బ్స్ అండ్ 41 గ్రామ్స్ ఫ్యాట్స్. అండ్ ఇది ఏమేమి వేసిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అంతా స్క్రీన్ షాట్ వేస్తా పక్కకి చూసుకోరు. ఓ భాయ్ సాబ్ డన్ విత్ యాజ్ యూజువల్ వెరీ గుడ్ వర్కౌట్. 2 days యాక్టివ్ రేస్ చేయడం వల్ల ఇవాళ మంచి ఎనర్జెటిక్గా ఉండే. అండ్ బెంచ్ ప్రెస్లో పిఆర్ కొట్టినాం 100 kgs 1 rep. కాకపోతే అది బ్యాడ్ లిఫ్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బెంచ్ మీదకి వెళ్ళి హిప్ లేచింది అనమాట. హిప్పులు ఇవ్వద్దు, లేవకుండా కొట్టాలి. సో ఆర్పీ 10లో వచ్చింది, కాకపోతే సెల్ఫ్ వచ్చింది. హిప్పులు లేచినా కూడా సెల్ఫ్ వచ్చింది, దట్స్ గుడ్. అండ్ ఓవరాల్ కూడా అంతా మంచిగా అయింది. అండ్ డెడ్ లిఫ్ట్స్ కొడుతుంటే కిందికి వెళ్ళి ఆయన పైకి వచ్చిండు, సౌండ్ వస్తుంది అని చెప్పేసి అదనమాట. నౌ లెట్స్ గో టు హోమ్. ఇప్పుడు నా పోస్ట్ వర్కౌట్ దగ్గరికి ఇప్పుడు నా పోస్ట్ వర్కౌట్లో 6 grams క్రియేటిన్ అండ్ ఎలక్ట్రోలైట్స్. వాట్ ఈజ్ యాప్? ఇప్పుడు ఇంటికి వచ్చిన అండ్ నా మీల్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఒక చిన్న వీడియో షూట్ ఉంది. ఆ వీడియో షూట్ చేసిన తర్వాత తినేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఇప్పుడు దేంట్లో పెంచినానో క్యాలరీస్ ఎట్లా సెట్ చేసినాను అని చెప్పేసి. స్టేజ్. సో ఇదనమాట కంప్లీట్ ఇప్పుడు. సో ఇప్పుడు ఇది దీంట్లో ఓవరాల్గా 200 grams రా బ్రౌన్ రైస్ వెయిట్ ఉంది. ఓకే, అది కుక్ చేసిన తర్వాత ఇది క్వాంటిటీ. అండ్ 250 grams రా వెయిట్ చికెన్ బ్రెస్ట్. ఓకే, అండ్ 5 whole eggs అండ్ 5 types of fruits. Everything is 100 grams అండ్ 200 grams of sweet potato. 100 grams ఉండే స్వీట్ పొటాటో దాన్ని 200 grams చేస్తాను. అండ్ 150 grams ఉండే బ్రౌన్ రైస్ దాన్ని 200 grams చేస్తాను. ఓకే, అండ్ ఎగ్స్ 4 ఉండే ఇంకో ఎగ్ ఇంక్రీజ్ చేసినాను. సో 5 whole eggs చేసినాను. అండ్ రా హనీ ఏదైతే ఉందో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దాంట్లో 10 grams హనీ ఉంటే దాన్ని 20 grams చేసినాను. అండ్ పీనట్ బటర్ ఏదైతుందో అది కూడా 10 grams పీనట్ బటర్ ఉంటే దాన్ని 20 grams చేసినాను. ఓకే, అండ్ పడుకునే ముందు 250 ml ఆఫ్ మిల్క్ అండ్ అందులో కొంచెం టర్మరిక్ అండ్ 1 teaspoon ఘీ. ఇవి నేను ఇప్పుడు యాడ్ చేసుకున్న ఎక్స్ట్రా క్వాంటిటీస్. ఓకే, సో స్టే ట్యూన్. అండ్ ఆల్సో దిస్ ఐస్ కోడ్ అని చెప్పేసి మన ఐస్ బాత్ తీసుకోవడానికి ఐస్ టబ్ అనమాట. దాంట్లో మనం ఐస్ చేయొచ్చు, అది టెంపరేచర్ని అట్లనే కంట్రోల్లో పెడుతుంది. ఓకే, ఈ టబ్ ఏదైతుందో దాంట్లో ఐస్ కరిగిపోకుండా అది అట్లా హోల్డ్ అయి ఉంటుంది అనమాట. అండ్ మనం కూర్చొని కూడా ఐస్ బాత్ తీసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఇది నేను ఇప్పుడు నా రికవరీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి రికవరీ రొటీన్లో యాడ్ చేసుకుంటున్నా. వీక్లీ 2 ఐస్ బాత్ తీసుకుందామని చెప్పేసి. సో ఇప్పుడు నేను జుగాడ్ చేసుకోవడానికి డ్రమ్లలో దీనిలో పెట్టుకోవచ్చు, బట్ అది ఎన్ని రోజులు అని చేస్తాం అట్లా. సో ఇది నాకు నియర్లీ 9,000 పడ్డది, 8,000 చిల్లర. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా నేను పెట్టేసిన, ఎందుకంటే మనం వీక్లీ 2 చేసుకుని ఉంటాం, ఇంకా మస్తు రోజులు సాధిస్తుంది అని చెప్పేసి పెట్టాను. సో అది నేను దాన్ని ఓపెన్ చేసేది రేపు ఓపెన్ చేసి దాన్ని వాడేటప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ ఐస్ నేను ఒకసారి మాట్లాడుకొని ఎవరితో మాట్లాడి వీక్లీ 2 వాళ్ళు ఐస్ పంపించేటట్టు చూసుకొని చేసి అది నేను ఓపెన్ చేసి ఇఫ్ అది వాడుతుంది మంచిగా ఉంది అనిపిస్తే నేను మీకు చెప్తాను, లేకపోతే అది నేను రిటర్న్ చేస్తాను. ఓకే, సో అది ముచ్చట. ఓకే, సో లెట్స్ డ్రింక్ ఏ బ్లాక్ కాఫీ అండ్ పోయి స్టెప్స్ వేద్దాం. అండ్ స్టెప్స్ మళ్ళీ 10 kilometers. ఓకే, 14,000 steps 10 kilometers వాక్ మళ్ళీ అంతే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు క్యాలరీస్ ఇంక్రీజ్ చేసినాం కాబట్టి. సో ఆ ఎక్స్ట్రా అన్వాంటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది మెల్లిమెల్లి కట్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో ఓవరాల్గా బేసిక్ ఏంటంటే మనకి 8 to 12%. ఓకేనా, సారీ 10 to 15% అనుకో. 10 to 15 అంటే మరి అది కూడా ఎక్కువైపోతుంది. 12, 13. ఓకే, 10 to 12, 13 ఈ రేంజ్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటే మనకి అన్నిటికీ మంచిగా ఉంటుంది. ఓకే, మనం మంచిగా చూడడానికి మంచిగా కనిపిస్తాం, మంచిగా లీన్ వస్కులారిటీ మంచిగా ఉంటుంది, మనం మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాం, మంచిగా
లిఫ్ట్ చేయగలుగుతాం అండ్ అది హెల్దీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా లాంగ్ టర్మ్ వరకు మనం దాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇంకా అట్లా మంచిగా ఉంటుంది అనమాట. సో అయితే ఇప్పుడు మన గోల్ వచ్చేసి అదే అనమాట. సో ఆ ఫ్యాట్ పర్సంటేజ్లోనే మనం ఏమన్నా కూడా సైజ్ గెయిన్ చేసుకోవాలి. మమ్మీ చెప్పినట్టు కొంచెం మంచిగా కనపడాలి, సైజు కనపడాలి అండ్ ఫ్యాట్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉండాలి బాడీలో. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ లీన్ గెయిన్స్లో ఇట్లా తీసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఇది మీతో మాట్లాడేది అయిపోయిన తర్వాత నేను ఒక బ్లాంక్ది పెట్టేసి నా మీల్స్వి అది స్క్రీన్ షాట్ తీసి పెడతాను అనమాట. ఓవరాల్ క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి, ప్రోటీన్ ఎంత ఉంది, ఇంకా దాన్ని మొత్తం చార్ట్ అండ్ ఏమేమి తీసుకుంటున్నాను, ఫుడ్ సెలెక్షన్స్ ఏం తినామని చెప్పేసి మొత్తం దాన్ని పెడతాను అనమాట. సో ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఫుడ్ సెలెక్షన్స్ వీటి వల్ల ఏంటంటే ఒకటి మన హార్మోనల్ ఫంక్షన్ మంచిగా ఉంటుంది, అంటే లైక్ మన టెస్ట్ లెవెల్స్ అవన్నీ మంచిగా ఉంటాయి. ఎందుకంటే నేను కొంచెం మోర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ పైన ఫోకస్ చేస్తున్నాను. నా బ్రేక్ఫాస్ట్ మీల్ వచ్చేసి మెయిన్ దానిపైన ఉంటుంది అండ్ దాంట్లో అది మన టెస్ట్ లెవెల్స్కి మంచిగా ఉండేటట్టుగా, మంచిగా మెయింటైన్ అయ్యేటట్టుగా దానికోసం దాన్ని బూస్ట్ చేసేగల ఇంగ్రీడియంట్స్ ఉన్న ఫుడ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దానికి సంబంధించి నేను అది పెడతాను చూసి, ఒకవేళ మీరు ఈ పర్టికులర్ క్యాలరీ రేంజ్లో మీరు తింటున్నట్టయితే మీరు దీన్ని ఈ ఫుడ్ సెలెక్షన్స్లో మీరు చూస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏదైనా డైట్లో ఏదైనా క్యాలరీ నెంబర్ ఆఫ్ డైట్లో ఉన్నా కూడా మీరు ఈ పర్టికులర్వి ఫుడ్స్ మీరు తినగలిగితే వీటి నుండి మీ డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూస్ చేసుకుంటున్నాను, నేను ఇప్పుడు తింటున్న ఫుడ్స్ అవన్నీ, ఎందుకంటే దీస్ ఆర్ హెల్తీ అండ్ టాప్ నాచ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓకే, సో అవి నేను పెడతాను తర్వాత మీరు చూసుకోండి. సో ఇప్పుడు మన ప్రజెంట్ గోల్ వచ్చేసి అదేనమాట. అందుకోసం అని చెప్పేసి ఇది లెట్స్ గో ఎట్లా పోతుంది ఏం కథ చూద్దాం. ఇంకా నేను పక్కానే ఉందామని చెప్పి అనుకునేంటి, ఎందుకంటే లైక్ ఐమ్ ఫీలింగ్ గుడ్. ఇప్పుడు ఫుడ్ ఎందుకు ఈ షేప్లో ఎందుకు మంచిగా ఉన్నా అంటే మస్కులారిటీ ఆన్ పాయింట్ ఉంది, మంచిగా నరాలు మంచిగా విజిబుల్ అవుతున్నాయి, కట్టింగ్స్ కూడా జబ్బు వస్తున్నాయి, ఇంకా అబ్డామినల్ మజిల్స్, అబ్డామినల్ వెయిన్స్. ఇప్పుడు 3000 క్యాలరీస్ ఉన్నా కదా, స్టిల్ హ్యావ్ దట్ అబ్డామినల్ వెయిన్స్. ఓకే, సో అండ్ లెగ్స్ వర్కౌట్ చేసినప్పుడు లెగ్స్లో కూడా వెయిన్స్ కనిపిస్తున్నాయి. సో లైక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. మంచిగా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆ జోష్ వస్తుంది, మంచిగా వెయిట్స్ కూడా మంచిగా లిఫ్ట్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. సో నేను అనుకున్నట్టే దీంట్లోనే ఉండి మెల్లి ఇంక్రీజ్ చేసుకొని కొంచెం వెళ్దామని చెప్పేసి, కాకపోతే బాడీ ఎక్కువ బర్న్ చేస్తుంది, తొందరగా తీసుకోవట్లేదు. ఓకే, సో అందుకని చెప్పేసి సరే ఇప్పుడు మనం బాడీ మనకు సాధిస్తున్నప్పుడు మనం ఎందుకు ఇదే ఉందాం చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఇంక్రీజ్ చేశాను అనమాట. సో సీదా 500 క్యాలరీస్ ఇంక్రీజ్ చేసి పడేసిన. 480 460 క్యాలరీస్ అట్లా ఇంక్రీజ్ చేశాను అనమాట. సో లెట్స్ సీ, ఒకవేళ లేదు బాడీ ఖరాబ్ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ ఒక 200 క్యాలరీ అట్లా మళ్ళీ కట్ చేస్తాను. ఓకే, నాకు తెలిసి ఏం కాదు, ఎందుకంటే దీంతోపాటు స్టెప్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసినాము అండ్ వీక్లీ ఇప్పుడు 2 యాక్టివ్ రెస్ట్లు పెట్టుకున్నాం. 2 యాక్టివ్ రెస్ట్లు పెట్టుకోవడానికి మంచి కారణం ఏంది అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంది అంటే హెవీ లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, 5 days వీక్లీ 5 days హెవీ లిఫ్ట్స్ చేస్తున్నాను. వెయిట్స్ పైన ఫోకస్ చేసుకుంటా, పవర్ బిల్డింగ్ స్టార్ట్ చేసి వాటిపైన చేసుకుంటా. సో ఈ 2 days ఈ యాక్టివ్ రెస్ట్ డేతోని ఆ వెయిట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్కువ చేయకుండా దీన్ని కొంచెం కార్డియోవాస్కులర్ హెల్త్ పైన, లైక్ బాక్సింగ్ చేసినప్పుడు ఆ ఎండూరెన్స్ కార్డియోవాస్కులర్ హెల్త్ దీనికి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్ప్రింట్స్ కొట్టినప్పుడు అది కూడా స్ప్రింట్స్ మన ఎండూరెన్స్కి ఆ ఎక్స్ప్లోజివిటీ ఆ రిఫ్లెక్షన్స్ దానికి మళ్ళీ ఇంకొన్ని ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడం అనేది ఒకటి, అది కూడా మన టెస్ట్ లెవెల్స్ స్పైక్ చేస్తుంది అనమాట స్ప్రింట్స్ కొట్టినప్పుడు. సో దానికి ఇది ఇవ్వడము. ఓకే, సో ఇట్లా ఇది ఇవ్వడం వల్ల నెక్స్ట్ మండే ఇప్పుడు ఇవాళ ఏదైతే ఉందో టుడే ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఓకే, బాడీ అంతా మజిల్స్ అన్ని ఫుల్లీ రికవర్డ్ ఉండే అండ్ జిమ్లో కూడా వెళ్ళేసి మంచి జోష్తోని మంచిగా 100% ఇచ్చింది అనమాట. సో అది కంప్లీట్ రెస్ట్ డే ఇద్దాం అనుకున్నా, కాకపోతే కంప్లీట్ రెస్ట్ డేలు మనతో కాదు. మన పానం యాక్టివిటీకి అలవాటు పడ్డ పానం పొద్దున్న లేచినప్పుడు ఏదో ఒకటి చేసి కొంచెం చెమట తీసి ఒక వర్కౌట్ చేయాలి, కొంచెం బాడీకి ఇది చేయాలి. లేకపోతే ఆ డే అంతా నాకు ఇక ఓవర్ ఎనర్జీ ఉండిపోతుంది, ఏదైనా చేద్దామన్న మెంటల్ ఇది అయిపోతుంది అనమాట. సో అట్లా ఇది ఒక డార్క్ సైడ్ ఆఫ్ బీయింగ్ ఫిట్నెస్ ఫ్రీక్. ఓకే, సో లెట్స్ హ్యావ్ ఇట్, లెట్స్ డూ అవర్ స్టెప్స్. సో ఇక్కడ ఈ మీల్ టైమింగ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, అవి ఆప్షనల్ మాత్రమే. వీటన్నిటిని నేను 3 minutes కథం పడిచేస్తాను. డన్ విత్ 11,000 స్టెప్స్. ఇంకా 2,000 స్టెప్స్ ఉన్నాయి, అవి తినేసి వేస్తాను. అండ్ ఇవాళ ఇప్పుడు హోల్సేల్ వెళ్తాం, 10 o'clock హోల్సేల్ వెళ్దాం. నేను పోలేదు కదా. అండ్ ఇంకొకటి మన వాళ్ళు ట్రిప్కి వెళ్ళి ఉండే కదా, వాళ్ళు కూడా వచ్చారు. ట్రిప్ ఎట్లా అయింది, ఏం కథ అయింది డిస్కషన్ చేద్దాం. అండ్ ఇందాకనే వ్లాగ్ లైవ్ చేసిన. నిన్న కింద పడ్డది, మమ్మీకి చెప్పలేను, మమ్మీ ఇన్నే ఉండే కదా, మమ్మీకి చెప్పలేను. ఓకే, వాటిని చెప్పాను. సో అది చూసింది, బ్లాగ్ చూసి ఎప్పుడు పడ్డావు, ఎట్లా పడ్డావు అని చెప్పేసి ఆమె ఒకటే కంగారు పడు, మెల్లగా ఓ బండి మీద అది అని చెప్పేసి ఇక ఎట్లుంటుంది పేరెంట్స్ ఇక చిన్నగా ఎంతున్నా కూడా వాళ్ళు పెద్దగా ఆలోచించి చేస్తారు.
ఇప్పుడు కోల్డ్ షవర్స్ తీసుకొని తినేసి మిగిలిన 2000 స్టెప్స్ వేసేద్దాం. అండ్ ఇప్పుడు అక్కడికి పోతాం కాబట్టి అటు తిరిగే వరకు అయిపోతాయి. చలో ఇది నా ఫైనల్ మీల్ అండ్ డిన్నర్ మీల్. తెల్లైన ఉంటుందిలే మంచిగా. కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యే ముందల, పాత సంవత్సరం అయిపోయే ముందల ఒక చిన్న మినీ కార్డు కొట్టినాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఎండ్ వరకు మంచి బల్క్ కొడదాం, గొడ్డు లెక్క తిందాం, ఎద్దు లెక్క కష్టపడదాం, అప్పుడు టచ్ చేయాలని కూడా ఉచ్చపోసుకోవాలి. అట్లాంటి ఫిజిక్ తయారు చేద్దాం. మళ్ళీ ఇయర్ ఎండ్ వచ్చే వరకు మళ్ళీ ఒక కట్టు. ఆ తర్వాత ఇక అది మెయింటైన్ చేద్దామా లేకపోతే ఇంకా పెంచుదామా ఆ తర్వాత విషయం తర్వాత. ఓకేనా? ఇచ్చి బాగా నడుతావా? బండి నడుపుతా అన్నాడు బాడుకో, నాతో నడిపించాడు. యో బాయ్స్, ఇప్పుడు ఇంటికి వచ్చిన. పెద్దగా అంత లోన్ పని ఏం కాలేదు ఆడ, పెద్దగా ఏం ఇదే అనిపించలేదు, అందుకేం రికార్డ్ చేయలేదు. అండ్ నా మిగిలిన స్టెప్స్ అవుతున్నాయో 11,600 స్టెప్స్ అయినాయి. సో 14,000 స్టెప్స్ మొత్తం కావాలి. మిగిలిన స్టెప్ కొని కంప్లీట్ చేసుకొని పడుకునే ముందు పాలల్లో ఏదో గీ అండ్ టర్మరిక్ వేసుకొని తాగుతున్నాం. అది చూపిస్తాను మీకు, చూపించా తాగేసి విల్ స్లీప్. ఓకేనా? సో స్టే ట్యూన్. అండ్ ఇంకోటి, ఇవాళ మొత్తం ఆ చల్ల గాలిని ఆ ముక్కులకి బాగా ఇట్లా పీల్చుకొని నడిపిన బండి. చూసాం ఈ కోల్డ్ షవర్స్ వల్ల, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అయింది, రేపు పొద్దుగా లేచి సర్ది అవుతుందా కాదా అని చెప్పేసి. ఇప్పటివరకు లైట్గా ఏదో మెసేజ్ అనిపిస్తుంది నాకు, సర్ది కొంచెం అటాక్ ఇస్తుందా ఏం పడని చెప్పేసి. బట్ లెట్స్ ఇవి ఎంత అసలు చూపిస్తున్నాయి, ఎంత బెనిఫిషియల్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. వాట్ అని చెప్పేసి ఇంటికి వచ్చిన అంటే తర్వాత కూడా ఓపెన్ చేయలేరా, ఫస్ట్ స్టెప్స్ చేస్తున్నా. స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత లోపల పోదామని చెప్పేసి. అట్లుంటుంది నా వెనుగాడ ఒకసారి ఫిక్స్ అయితే డెడికేషన్. సో ఇప్పుడు 3,500 క్యారీస్ ఉన్నా కదా, చూసాం ఎట్లా పోతుంది ఇప్పుడు ఫిజిక్ అని చెప్పేసి. ఒకవేళ మంచిగా ఎక్కువ ఫ్యాట్ పుట్ ఆన్ కాకుండా మంచి షేప్లోనే పోయింది అనుకో, విల్ ఇంక్రీజ్ టు 4,000 క్యాలరీస్. అండ్ మన నెక్స్ట్ గోల్ వచ్చేసి ఎంత వీలైతే అంత ఎక్కువ క్యాలరీస్లలో మన మెటాబాలిజం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఎక్కువ క్యాలరీస్లో మంచి ఫిజిక్, మంచి మజిల్ మాస్టర్ మెయింటైన్ చేసుకుని తిరిగి పోవాలన్నమాట. లేకపోతే చాలా మంది ఏం చేస్తారు, ఆ పద్ధతి పాడు లేకుండా స్లో అండ్ స్టడీగా అవన్నీ బిల్డ్ చేసుకోకుండా రపరప బల్క్ కొట్టడం, రపరప మళ్ళీ క్యాలరీస్ అన్ని కట్ చేయడము. సో ఇట్లా చేసి ఆ మెటాబాలిజాన్ని పీక్ లెవెల్లో పెట్టుకోరు, ఆ మెయింటెనెన్స్ ఫేస్లో ఎక్కువ ఉండరు. ఓకే, ఆ బాడీ అంత మంచిగా మజిల్ లీన్ మాసది ఇయర్ అరౌండ్స్ మెయింటైన్ చేయడం, ఇది చేయడం అట్లా చేయరు, ఓపిక ఉండదు. సో డర్టీ బాల్ కొట్టేస్తారు, మళ్ళీ ఎక్స్ట్రీమ్ కట్ కొట్టేస్తారు. సో దీనివల్ల ఎక్కువ యూజ్ ఉండదు. అందుకని చెప్పేసి మనం స్లో అండ్ స్టడీగా పోయినాం అనుకో, ఒక రేంజ్ వరకు ఎట్లా అంటే 4,000 క్యాలరీస్ తిన్నా కూడా మంచి కండిషన్, మంచి షేప్లో ఉండి మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు ఎలాంటి బాధ ఉండదు, మంచిగా దింగి తినొచ్చు, మంచిగా మెయింటైన్ చేయవచ్చు. దట్స్ అవర్ గోల్. లెట్స్ సీ. లాస్ట్ టైం చెప్పిన 3,000 క్యాలరీలు మెయింటెనెన్స్ ఉండి మంచిగా లీన్గా ఉంటే చాలు అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు అది అచీవ్ చేసేసినాం. 3,000 క్యాలరీస్లో ఉన్న కూడా మెయింటైన్ అవుతుంది మంచి షేప్లో. సో ఇంకా ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాం అదనమాట. స్లో అండ్ స్టడీగా ఓపికండి, క్యాలిక్యులేటెడ్గా అన్ని పగడబందిగా ప్లాన్ చేసుకుంటే ఎట్లా పోతుంది. 12 + 2 14. ఓకే, డే మిస్ అయినందుకు, అంటే డే వెళ్ళిపోయింది కాబట్టి 12 దాటింది కాబట్టి అది వేరే డేకి వచ్చింది. బట్ we did. Dedication is dedication. Discipline is discipline. I will do it. We are going to do it. ఇప్పుడు పాలు గరం పెట్టుకొని పాలు తాగేస్తాం. అండ్ దిస్ ఈస్ ద లాక్టోస్ ఫ్రీ మిల్క్. రాత్రి 1:30 నేను బ్లాగింగ్ చేస్తున్నాను. ప్రపంచం అంతా పడుకొని ఉంది పక్కకి వెళ్ళి, నేను ఇప్పుడు బ్లాగింగ్ చేస్తున్నాను. లాక్టోస్ ఫ్రీ మిల్క్ ఎందుకంటే నార్మల్ మిల్క్ అయితే నాకు కొంచెం బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. యా, ఐఎమ్ लैक्टोज इंटॉलरेंट. సో అందుకని చెప్పేసి లాక్టోస్ ఫ్రీ మిల్క్. तो लाडले अब इसके अंदर गया घी और थोड़ा सा हल्दी. हल्दी एंटीबायोटिक होता है, अच्छी होती है. और दूध में घी डालने से, हल्दी डालने से एक नींद अच्छी होती है और अपनी गट के लिए भी अच्छी है. तो सुबह सुबह ఏం బాధ లేకుండా సాఫ్గా వచ్చేస్తుంది పైకాన. దాగేసి పండుకుందాం. गुड नाइट. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी. 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.